పాలకులలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు జగజీవన్ రామ్ అన్నారు. జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇంటిపల్లి నాగమణి గారు, పిలిపి నాగమణి గారు, కళ్యాణి గారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం, ఈరోజు కూడా 110వ రక్తదాన శిబిరం, అదేవిధంగా పేదలకు సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటాం. చాలా సంతోషం అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ఆయన. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి కాలం పార్లమెంట్లో ఉన్నటువంటి గొప్ప పార్లమెంటేరియన్ ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అని అంటే అది మొదటి స్థానం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఒక రకంగా చెప్పాలని అంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు సమర్థవంతంగా ఆయన ఆ రోజు నిర్వహిస్తున్నటువంటి శాఖలను చూసి ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అన్ని అర్హతలు కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ఉన్నాయి ఆ రోజు. కాకపోతే కొంతమంది కుటిల ప్రయత్నాల వల్ల, కొంతమంది మరి ఏదైతే ఇటువంటి మహనీయుడికి అటువంటి అవకాశం రాకుండా ఉండాలని కొంతమంది కుట్రల వల్ల బాబు జగజ్జీవన్ రావు గారు ప్రధానమంత్రి కాలేకపోయారు. కానీ భారతదేశ ప్రధానిగా 100కి 100% అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుక